guys, welcome back to my channel. This is Pujita. So ఈ రోజు వీడియోలో కూడా నేను ఒక మామీ రిలేటెడ్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అదేంటి అంటే న్యూ మామ్ ఎసెన్షియల్స్. ఎస్ అండి, ఐ థింక్ న్యూ మామ్ ఎసెన్షియల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ ఎ న్యూ మామ్గా ఆర్ యాజ్ ఎ ఫస్ట్ టైం మామ్గా మనకు అసలు ఐడియా ఏమీ ఉండదు, అసలు ఏం అవసరము ఏంటి అనేది అయితే అసలు ఐడియా ఉండదు కదా. సో అందుకని ఇనీషియల్గా నాకు అయితే అలాగే ఉండేది. బికాజ్ ఐఎమ్ యాజ్ ఎ ఫస్ట్ టైం మామ్, నాకు అసలు ఏం అవసరం అవుతాయి, నాకేం అవసరం అవుతాయి, నా బేబీకి ఏం అవసరం అవుతాయి అనేవి నాకు అసలు ఐడియా లేదు. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కొని దగ్గర పెట్టుకున్నాను. సో అలా నేను రీసెర్చ్ చేసిన ప్రకారంగా నాకు కొంచెం ఐడియా ఉండింది. సో దట్స్ ద రీజన్. ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది న్యూ మామ్స్ ఉన్నారు. బికాజ్ నేను లాస్ట్ బ్లాగ్ చేసినప్పుడు దాని కింద కమెంట్స్ వచ్చాయి దట్ మేము కూడా న్యూ మామ్సే అని. సో హోప్ అట్లీస్ట్ వాళ్ళకైనా ఇవి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో దట్స్ ద రీజన్ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్లీ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఆల్రెడీ వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ వీడియో చేశాను, యాజ్ వెల్ యాజ్ బేబీ ఎసెన్షియల్ వీడియో కూడా చేశాను. ఆ 2 వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీరు చూడకపోతే దానికి రిలేటెడ్ ప్లేలిస్ట్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఇంట్రెస్టెడ్ అవుతే మీరు ఆ వీడియోని చూడొచ్చు. సో వితౌట్ ఫర్దర్ డ్యూ, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ థింగ్, న్యూ మామ్ ఎసెన్షియల్ కిట్ అంటే న్యూ మామీస్కి ఏమేమి అవసరము అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. యాజ్ వెల్ యాజ్ కొన్ని బేబీకి రిలేటెడ్వి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ది మోస్ట్ ప్రియారిటీ, సో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను యూస్ చేసినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దాంట్లో నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటి అంటే బ్రెస్ట్ పంప్. సో దీనికి నేను ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నాను అంటే, నాకు ఈ పోస్ట్ పార్టమ్ జర్నీలో నాకు చాలా యూజ్ అయింది ఈ బ్రెస్ట్ పంప్ అనమాట. నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేసినా కూడా స్టార్టింగ్లో ఏంటంటే, సో నాకనే కాదు, అట్లీస్ట్ అందరికీ కాకపోయినా కొంతమందికైనా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డిఫికల్ట్గానే ఉంటుందండి ఇనీషియల్గా. బికాజ్ బేబీ కరెక్ట్గా కొన్నిసార్లు బేబీ కరెక్ట్గా లాచ్ చేయకపోవడం వల్ల సో అలా కొన్ని డిఫికల్టీస్ మనం ఎదుర్కొంటాము. సో అలాంటి టైంలో ఏంటంటే నిపుల్స్ చాలా సోర్ అయిపోతూ ఉంటాయి. సో ప్రాపర్గా మనం బ్రెస్ట్ ఫీడ్ చేయలేము. సో దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే బ్రెస్ట్ పంప్. సో ఈ బ్రెస్ట్ పంప్ నిజంగా చాలా హెల్ప్ఫుల్, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఒక బ్రెస్ట్ పంప్ని మాత్రం కంపల్సరీ మీరు కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయండి. అట్లీస్ట్ ఒకసారి మీరు కొనుక్కుంటే మేబీ మీరు నెక్స్ట్ బేబీ అప్పుడు కూడా యూజ్ అవుతుంది. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను బ్రెస్ట్ పంప్. ఇదేంటంటే చాలా కన్వీనియంట్ అండి. ఎప్పుడైనా మనకి మిల్క్ అనేది ఫుల్ అయిపోయినా కూడా, అంటే బేబీ పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా మనం మంచిగా పంప్ చేసుకొని ఆ మిల్క్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో అవసరం ఉన్నప్పుడు ఆ మిల్క్ని మనం థా చేసి బేబీస్కి ఇవ్వచ్చు. సో అది ఈజ్ అన్ హెల్తీ ఆల్టర్నేటివ్ వే. సో నాట్ ఓన్లీ నిప్పుల్ సోర్గా ఉండి బ్రెస్ట్ పంప్ చేసుకోవడమే కాకుండా, మనము బేబీస్ పడుకున్నప్పుడు ఆర్ హెవీ బ్రెస్ట్ అయినప్పుడు ఆర్ ఎక్కడైనా మనం ట్రావెల్ చేస్తాము. సో అలాంటి టైంలో ఏంటంటే కరెక్ట్గా మనం బ్రెస్ట్ ఫీడ్ చేయలేము పబ్లిక్లో. సో అప్పుడు ఏంటంటే ఈ పంప్ చేసిన మిల్క్ చాలా యూజ్ అవుతాయండి. సో దట్స్ ద రీజన్ మీరు ఈ బ్రెస్ట్ పంప్ కనుక కొనుక్కొని పెట్టుకుంటే మీకు కుదిరినప్పుడు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, బేబీ పడుకున్నప్పుడు సో మీరు హ్యాపీగా పంప్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇలాంటి సోర్ నిపుల్స్ అయినప్పుడు కూడా మీరు పంప్ చేసుకుంటే ఏంటంటే అది దాని సక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నిపుల్స్ హర్ట్ అవ్వకుండా, బ్రెస్ట్ హర్ట్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది. సో కొన్ని రోజుల వరకు మీరు పంప్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మీరు మళ్ళీ బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. నేనైతే ఇనీషియల్గా అలాగే చేశానండి. నేను ఆల్రెడీ నా స్టోరీని నేను షేర్ చేసుకున్నాను. నేను ఇనీషియల్గా నా పోస్ట్ పార్టమ్ రికవరీ ఆర్ నా బేబీ 1 month అప్డేట్ ఇదంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో మీరు చూడొచ్చు. సో అదనమాట, బ్రెస్ట్ పంప్ మాత్రం హైలీ రికమెండెడ్. సో కొనుక్కోండి. అట్లీస్ట్ మీరు ఆటోమేటిక్ది కొనుక్కోపోయినా హ్యాండ్ పంప్ కొనుక్కోండి, అది కూడా చాలా వరకు యూజ్ అవుతుంది.
సో మీ కిట్లో సెకండ్ వచ్చేసి ఫీడింగ్ బ్రాస్ అన్నమాట. సో ఇవన్నీ అందరికీ తెలుసు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం ఊరికే బేబీస్కి ఫీడ్ చేస్తూ ఉంటాము. సో నార్మల్ బ్రాస్లో అసలు మనం ఫీడ్ చేయలేము. సో చాలా కన్వీనియంట్గా ఉండాలి అంటే ఫీడింగ్ బ్రాస్ ఒకటి కొనుక్కుంటే వాటిని ఇన్వెస్ట్ చేస్తే కొంచెం బెటర్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ బ్రాస్ ఉంటాయి. సో వాటికి ఏంటంటే ఇక్కడ పైన ఉంటుందన్నమాట ఓపెనింగ్. సో అది ఈజీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పబ్లిక్లో ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఆర్ పబ్లిక్ ఉన్నప్పుడు ఫీడ్ చేయాలన్నా కూడా హుక్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసుకోవడానికి ఇట్ విల్ బి వెరీ కన్వీనియంట్. సో హోప్ ఇది ఆల్మోస్ట్ అందరు మామ్స్కి తెలిసే అనుకుంటున్నాను. బట్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ బ్రాస్ అండి. ఇవి నిజంగా చాలా యూస్ఫుల్ అవుతాయి వైల్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫీడింగ్ కుర్తీస్ అండి. సో ఇది నాకు ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి కమెంట్స్ వస్తున్నాయి దట్ ఫీడింగ్ కుర్తీస్ గురించి రివ్యూ చేయండి ఆర్ ఫీడింగ్ కుర్తీస్ ఎక్కడ బాగుంటాయో చెప్పండి అని చెప్పి. సో పర్సనలీ అండి నేను ఫీడింగ్ కుర్తీస్ కానీ ఫీడింగ్ క్లోత్స్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు. బికాజ్ నేను ఇంట్లోనే నా రెగ్యులర్ వేర్ నా డైలీ వేర్లో నేను చాలా కన్వీనియంట్గా ఉన్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు అవి. సో నేను దాంట్లోనే ఫీడ్ చేశాను తనకి. బికాజ్ ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు అవి చాలా కన్వీనియంట్. సో ఈ రెండు నేను కొనుక్కోలేదండి. సో నాకు ఐడియా లేదు. బట్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని చెప్తే ఇది ఒక ఆప్షన్ అని నేను చెప్తున్నాను. మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఫస్ట్ క్రై వెబ్సైట్లో కూడా మామ్కి రిలేటెడ్ దాంట్లో ఉంటాయి. అండ్ ఇంకేమైనా ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా ఉంటాయి అనుకుంటాను. సో డెఫినెట్గా ఒకవేళ మీకు మీ డైలీ వేర్లో మీకు కన్వీనియంట్గా లేకపోతే మీరు అవి కొనుక్కోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ఫీడింగ్ నైటీస్ కూడా వస్తున్నాయి. సో అవి కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంటాయి. బికాజ్ అవి జిప్ టైప్లో వస్తాయి కాబట్టి సో మీరు అవి కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి ఫీడింగ్ పిల్లో అండి. ఇది కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. సో ఈరోజు నేను షేర్ చేసే దాంట్లో రెండు నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఒకటి వచ్చి బ్రెస్ట్ పంప్ అండ్ ఇంకొకటి వచ్చి ఫీడింగ్ పిల్లో. మోస్ట్లీ నేను ఎక్కువ ఫీడింగ్ పిల్లోకే ప్రిఫరెన్స్ ఇస్తాను. బికాస్ దిస్ ఇస్ హైలీ రికమెండెడ్. నాకు చాలా చాలా యూస్ఫుల్ అయింది. సో స్టార్టింగ్లో నేను కరెక్ట్గా ప్రాపర్గా నేత్రాకి ఫీడ్ చేయలేకపోయాను. బికాజ్ నాకు సీ సెక్షన్ అయింది. ఇఫ్ యు నో, నాకు సీ సెక్షన్ అయింది కాబట్టి ఆ స్టిచెస్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్, బాడీ అంతా సోరు. సో ఇదంతా సోరు ఉన్నప్పుడు బేబీని ఒళ్ళో పెట్టుకొని ఇలా వంగి ఫీడ్ చేయడానికి అస్సలు కుదరలేదండి నాకు. చాలా చాలా ఇబ్బంది అయింది. సో అప్పుడు ఏంటంటే ఈ ఫీడింగ్ పిల్లో వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది. బికాజ్ అది మనం కరెక్ట్గా మన టమ్మీ ఏరియా దగ్గర చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో అది పెట్టుకుంటే ఆల్మోస్ట్ చెస్ట్ లెవెల్ వరకు ఆ పిల్లోనే వస్తుంది. ఆ తర్వాత మనం బేబీని పెట్టుకొని ఫీడ్ చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే మన పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అండ్ బేబీ కూడా చాలా కంఫర్టబుల్గా వాళ్ళు మిల్క్ తాగుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉండదండి. బికాజ్ మనం కరెక్ట్ పోర్షన్లో కూర్చుంటాం కాబట్టి. సో చాలా చాలా కన్వీనియంట్. నేను కెనడాలో కొనుక్కున్నాను. అది ఇండియాకు కూడా తీసుకొచ్చాను. సో ట్రావెలింగ్ అప్పుడు కూడా అది ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నా మీరు ఆ పిల్లో యూస్ చేయొచ్చు. అండ్ సో కింద కూర్చొని బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. బెడ్ పైన కూర్చొని బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. చైర్ పైన కూర్చొని బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. సో ఎక్కడైనా మీరు కూర్చోవచ్చు యూజింగ్ దిస్ ఫీడింగ్ పిల్లో. ఇట్స్ వెరీ కన్వీనియంట్. ఇన్ కేస్ మీకు కూడా ఈ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంటే మాత్రం, అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్ అనే కాదండి, సీ సెక్షన్ అయినప్పుడు మనం ఇలా పెట్టుకొని బేబీని ఫీడ్ చేయలేము. బికాజ్ ఇట్ విల్ బి పెయిన్ఫుల్. ఆల్రెడీ స్టిచెస్ హీల్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం పెట్టుకొని ఫీడ్ చేయలేము. సో అదే పిల్లో పైన పెట్టుకుంటే ఇట్స్ రియలీ కన్వీనియంట్ అండి. సో నేనైతే మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అని చెప్తాను. యాజ్ ఎ న్యూ మామ్గా యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ పిల్లో. సో ఇది కూడా కంపల్సరీ ఇన్వెస్ట్ చేయండి. వీటి అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు చెక్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఒకవేళ నేను ఇచ్చిన లింక్ పైన దొరకకపోయినా మీరు అమెజాన్లో ఫీడింగ్ పిల్లో అని కొడితే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో మీరు కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే వాటర్ బాటిల్. సో ఎస్ అండి,
యాజ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం చాలా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము, ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు. సో అలాంటి టైంలో ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ నేను బ్రెస్ట్ ఫీడ్ చేసిన ప్రతిసారి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు నాకు చాలా దాహం అవుతూ ఉంటుంది. బికాస్ చాలా పిల్లలు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు మనం చాలా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కాబట్టి. సో దట్స్ ద రీజన్ ఎప్పుడు మీతో పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. బికాస్ మనం ఎప్పుడు డిహైడ్రేట్ అవ్వకూడదు. డిహైడ్రేట్ అయితే మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో కంపల్సరీ వాటర్ బాటిల్ ఎక్కడ వెళ్ళినా మీ పక్కన పెట్టుకోండి, వాటర్ సిప్ చేస్తూనే ఉండండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ థింగ్ వచ్చి నిప్పుల్ క్రీమ్. సో ఈ నిప్పుల్ క్రీమ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఏంటంటే స్టార్టింగ్లో చాలా సోర్ నిప్పుల్స్ వస్తాయి, నిప్పుల్ క్రాక్ అవ్వడము ఆర్ చాలా సోర్ నిప్పుల్ పెయిన్ఫుల్గా ఉండడం. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏం చేయండి అంటే ఇన్వెస్ట్ ఇన్ మంచి నిప్పుల్ క్రీమ్ని ఇన్వెస్ట్ చేయండి, అంటే కొనుక్కోండి. ఆర్ డాక్టర్స్ని అడిగినా కూడా వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. సో ఒక నిప్పుల్ క్రీమ్ కొనుక్కోండి. అదేంటంటే మీరు ఫీడింగ్ అయిపోయిన ఇమీడియట్లీ మీరు నిప్పుల్ చుట్టూ ఆ క్రీమ్ని అప్లై చేసేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫీడ్ వరకు అలాగే ఉంచండి. సో నెక్స్ట్ ఫీడ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక వార్మ్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని నిప్పుల్ చుట్టూ రబ్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే ఆ క్రీమ్లో ఉన్న కెమికల్స్, ఆ క్రీమ్ అదంతా కూడా వెళ్ళిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మీ నిప్పుల్స్ కూడా సాఫ్ట్ అవుతాయి, అంటే మీ బ్రెస్ట్ కూడా సాఫ్ట్ అవుతాయి. సో వార్మ్ క్లాత్ యూస్ చేయడం వల్ల మనకేంటంటే కొన్నిసార్లు పిల్లలు ఎక్కువగా పడుకున్నప్పుడు, ఎక్కువసేపు పడుకున్నప్పుడు బ్రెస్ట్ హెవీ అయిపోతూ ఉంటాయి. సో అవి గట్టిగా ఉన్నప్పుడు, అవి టైట్ అయినప్పుడు పిల్లలు కరెక్ట్గా మిల్క్ని లాచ్ చేయలేరండి, కరెక్ట్గా తాగలేరు. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొరుకుతున్నప్పుడు మన నిప్పుల్స్ కూడా సోర్ అవుతూ ఉంటాయి. సో అదే మీరు వార్మ్ క్లాత్ యూస్ చేసినప్పుడు అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. సో వాళ్ళు మిల్క్ తాగడానికి కూడా ఈజీగా అవుతుంది. సో దట్స్ ద రీజన్ వార్మ్ క్లాత్ కూడా యూస్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నిప్పుల్ క్రీమ్ కూడా. నిప్పుల్ క్రీమ్ చాలా చాలా హెల్ప్ చేస్తుందండి ఇన్ కేస్ మీకు సోర్ నిప్పుల్స్ ఉంటాయి. అండ్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే నిప్పుల్ క్రీమ్ బదులు మీరు బేబీ మాయిశ్చరైజర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఆర్ వాజిలిన్ కూడా యూస్ చేయొచ్చు. ఈ రెండు కూడా చాలా యూజ్ అవుతాయండి. ఈ రెండిటి వల్ల కూడా సోర్ నిప్పుల్స్ ఆర్ క్రాక్ నిప్పుల్స్ పోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి నిప్పుల్ షీల్డ్. సో నిప్పుల్ షీల్డ్ ఇనీషియల్గా అవసరం ఉండకపోవచ్చు, బట్ తర్వాత మీకు చాలా అవసరం అవుతుంది. ఏంటి అంటే పిల్లలు పెరిగే కొద్దీ నిప్పుల్స్ని కొరుకుతూ ఉంటారు, అంటే వాళ్ళకి టీతింగ్ అవుతూ ఉంటుంది కదా. సో టీతింగ్ అయినప్పుడు ఏంటంటే కొరుకుతూ ఉంటారు, అప్పుడు మనకి చాలా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఈ టైంలో గివప్ కూడా చేస్తారు, అంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ఆపేస్తారు. అరౌండ్ 6 to 7 months వచ్చేసరికి పిల్లలు కొంచెం సాలిడ్ స్టార్ట్ చేశాక వాళ్ళు కొరుకుతూ ఉంటే ఈ పెయిన్ భరించలేక ఆపేస్తారు. సో అలా చేయకుండా ఏంటంటే నిప్పుల్ షీల్డ్ని ఇన్వెస్ట్ చేయండి. సో నిప్పుల్ షీల్డ్ ఏంటంటే ఒక క్యాప్ లాగా ఉంటుంది, అది మనం నిప్పుల్కి పెట్టేస్తే అది ఒక షీల్డ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. బట్ పిల్లలకి ఏమీ డిఫరెన్స్ తెలీదు, వాళ్ళు నార్మల్గానే సక్ చేస్తారు. కానీ వాళ్ళు కొరికినప్పుడు మనకి ఎలాంటి హార్మ్ జరగకుండా, మనకి ఎలాంటి పెయిన్ అవ్వకుండా అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ విల్ రియలీ హెల్ప్. సో ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ అ నిప్పుల్ షీల్డ్ యాజ్ వెల్. ఇన్ కేస్ మీకు తెలియకపోతే నిప్పుల్ షీల్డ్ కూడా కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి టైలనాల్ అండి. సో టైలనాల్ అంటే ఆర్ పారాసెటమాల్. సో ఇదేంటంటే నాకు ఇనీషియలీ సి సెక్షన్ అయింది కాబట్టి నాకు మా డాక్టర్ సజెస్ట్ చేసింది, పెయిన్ ఉన్నప్పుడు ఇంకా వేరే టాబ్లెట్స్ ఏది ఇవ్వలేదు. సో పెయిన్ ఉన్నప్పుడు టైలనాల్ వేసుకోమని చెప్పారు, అంటే పారాసెటమాల్. సో పర్ డే నేను 3 టాబ్లెట్స్ దాకా వేసుకున్నాను. అరౌండ్ 4 టాబ్లెట్స్ వేసుకోవచ్చు ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు. సో ఈ టైలనాల్ చాలా హెల్ప్ చేసిందండి. అంటే పెయిన్ నేను చాలా వరకు వేసుకోలేదు, కానీ ఇంకా నేను పెయిన్ భరించలేను అన్నప్పుడు టైలనాల్ వేసుకున్నాను. సో అండ్ పారాసెటమాల్ ఎప్పుడు కూడా మామీ ఎసెన్షియల్లో ఉండడం, మామీ కిట్లో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ మనకి ఎప్పుడు ఫీవర్ వస్తుందో, మనం ఎప్పుడు నీరసం అవుతామో మనకు తెలీదు. 24/7 మనం పిల్లలతోనే ఉంటాం, వాళ్ళకి పనులు చేస్తూ ఉంటాం, చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాం, బాడీ చాలా సోర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా ఈ పారాసెటమాల్ మీ కిట్లో ఉంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్.
అండ్ నెక్స్ట్ వచ్చి బర్ప్ క్లాత్స్. సో బర్ప్ క్లాత్స్ ఏంటంటే మనం వాళ్ళకి ఫీడ్ చేసిన వెంటనే ఇక్కడ మన షోల్డర్ దగ్గర క్లాత్ వేసేసుకొని, ఏదైనా క్లాత్ అండి, క్లాత్ వేసేసుకొని పిల్లల్ని మనం బర్ప్ చేపియాలి. సో మీ అందరికి తెలిసే అనుకుంటున్నాను. సో వాళ్ళు బర్ప్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ట్రా మిల్క్ ఆర్ కొంచెం వామిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు వామిట్ చేసిన ఆ క్లాత్ పైనే ఉండిపోతుంది. సో దట్ మీ డ్రెస్ పాడవ్వదు. మీ డ్రెస్ పాడవకుండా బర్ప్ క్లాత్ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో వాళ్ళు మిల్క్ తాగిన నెక్స్ట్ మినిట్ మంచిగా క్లీన్గా ఆ క్లాత్తో వాళ్ళ మౌత్ని క్లీన్ చేస్తే వాళ్ళ లిప్స్ కూడా బ్లాక్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది. సో దట్స్ ద రీజన్ బర్ప్ క్లాత్స్ ఎప్పుడు కూడా క్యారీ చేయండి. అట్లీస్ట్ 2 to 3 బర్ప్ క్లాత్స్ మీతో ఉంచుకోండి. సో యా. అండ్ నెక్స్ట్ వచ్చి దిస్ ఇస్ రిలేటెడ్ టు బేబీ అండి. సో స్వాడల్స్ అనమాట, స్వాడల్ క్లాత్స్. ఇవేంటి అంటే మనకి నార్మల్గా ఇట్లా చాలా పల్స కాటన్ క్లాత్ లాగా ఉంటాయి. కొన్ని ఏంటంటే బ్లాంకెట్ లాగా కూడా ఉంటాయి. సో సీజన్ని బట్టి మీరు ఈ క్లాత్స్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ యువర్ బేబీ, మీ న్యూ బార్న్ సమ్మర్ బేబీ అయితే కాటన్ క్లాత్స్ ఇన్వెస్ట్ చేయండి. ఆర్ ఇఫ్ యువర్ న్యూ బార్న్ ఇస్ అ వింటర్ బేబీ అయితే కొంచెం బ్లాంకెట్ టైప్ క్లాత్ ఇన్వెస్ట్ చేయండి. సో ఏంటి అంటే బేసిక్గా పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు, బికాజ్ వాళ్ళు మన పొట్టలో ఉన్నప్పుడు చాలా వెచ్చగా హాయిగా పడుకొని ఉంటారు. సో వన్స్ వాళ్ళు బయటికి రాగానే ఈ హోల్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి అడ్జస్ట్ అవ్వాలి అంటే వాళ్ళు కొంచెం టైం పడుతుంది. సో ఏంటంటే వాళ్ళు పడుకునేటప్పుడల్లా వాళ్ళని మంచిగా స్వాడిల్ చేసి చాలా కంఫీగా కోజీగా వాళ్ళని స్వాడిల్ చేసి పడుకోబెడితే లేవకుండా పడుకుంటారండి. మీకు ఇబ్బంది జరగదు. సో చాలాసేపు కూడా పడుకుంటారు. సో ఆ స్వాడిల్ ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడండి. మీరు యూట్యూబ్లో కూడా వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇనిషియల్లీ మా బేబీని అయితే మేము అలాగే స్వాడిల్ చేసి పడుకోబెట్టే వాళ్ళం. చాలాసేపు హ్యాపీగా పడుకునేది. సో వాళ్ళకేంటంటే అంత కోజీగా అంత కంఫీగా ఉంటేనే వాళ్ళకి అమ్మ పొట్టలోనే ఉన్నాము అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో దట్స్ ద రీజన్ ఈ కాన్సెప్ట్. సో ఇనిషియల్లీ అట్లీస్ట్ 1 to 2 months వరకు ఎవ్రీ టైం అట్లీస్ట్ నైట్ టైం ఇలా స్వాడిల్ చేసి పడుకోబెట్టండి. వాళ్ళు చాలాసేపు వరకు పడుకుంటారు అండ్ ఇబ్బంది కూడా పెట్టరు, త్వరగా నిద్రపోతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైపర్ బ్యాగ్. సో వాట్స్ ఇన్ మై డైపర్ బ్యాగ్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో డైపర్ బ్యాగ్లో ఏమేమి ఉండాలి అనేది నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ డైపర్ బ్యాగ్ అనేది మీరు కంపల్సరీ క్యారీ చేయాలి మీరు ఎక్కడికి వెళ్ళినా. ఈ హ్యాండ్ బ్యాగ్స్లో ఎక్కువ స్టఫ్ అయితే పట్టదు కదా. సో వాళ్ళకంటూ ఒక బ్యాగ్ పెట్టుకుంటే వాళ్ళ డైపర్స్ కానీ, బర్ప్ క్లాత్స్ కానీ, ఫీడింగ్ బాటిల్స్ కానీ, ఆర్ ఒక పేర్ ఆఫ్ ఎక్స్ట్రా డ్రెస్ కానీ, ఇవన్నీ కూడా డైపర్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళతో పాటు మీకు అవసరమైన ఎసెన్షియల్స్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్ పంప్ కానీ, ఆర్ టైలనాల్ కానీ, ఆర్ కొన్ని నట్స్ మనకు ఆకలిస్తూ ఉంటుంది యూజువలీ. సో హెల్తీ స్టఫ్ పెట్టుకోవడం ఇస్ ఇంపార్టెంట్. లాక్టేషన్ బిస్కెట్స్ ఆర్ కొన్ని నట్స్ ఇవన్నీ కూడా మీ బ్యాగ్లో ఉంటే ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆల్వేస్ ఎప్పుడైనా మీ డైపర్ బ్యాగ్తో రెడీగానే ఉండండి. బికాజ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలీదు. అంటే బేబీస్కి హెల్త్ బాగాలేకపోతే ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రష్ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఆల్రెడీ మీ డైపర్ బ్యాగ్ అనేది రెడీ ఉంటే మీరు ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళొచ్చు. సో అక్కడ వెళ్ళాక కూడా మీకు యూస్ఫుల్ అయ్యేవి అన్ని బ్యాగ్లో రెడీగా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో డైపర్ బ్యాగ్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి. And the last important thing is baby carrier and car seat. So బేబీ క్యారియర్ అంటే మనం బేబీని క్యారీ చేస్తాం కదండి. సో ఇట్లా ఒక బ్యాగ్ లాగా వస్తుంది. నేను ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. సో దాట్స్ కాల్డ్ బేబీ క్యారియర్. సో దాంట్లో ఏంటంటే బేబీని ఈజీగా వేసుకొని మీరు వాక్ చేయొచ్చు ఆర్ మీ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ హెడ్ మీ చెస్ట్ వైపు ఫేస్ చేస్తూ ఉంచుకోవాలండి. అండ్ మీరు కొనేటప్పుడు కూడా న్యూ బార్న్ బేబీస్కి అయితే
కొంచెం హెడ్ సపోర్ట్ ఉన్నది దొరుకుతుంది, అంటే హెడ్కి కూడా ఎక్స్ట్రా సపోర్ట్ వస్తుంది. సో వాళ్ళ నెక్ అనేది కరెక్ట్గా నిల్చోదు కదండి, సో ఆ సపోర్ట్కి కూడా ఉంటుంది. సో అలాంటి బేబీ క్యారియర్సే కొనుక్కోండి. సో వాళ్ళకు కూడా హార్మ్ జరగదు అండ్ వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 4-5 మంత్స్ తర్వాత వాళ్ళని మీ ఫ్రంట్ వైపు ఫేసింగ్ పెట్టుకొని మీరు ఉంచుకోవచ్చు. సో నాకు మెయిన్గా ట్రావెలింగ్ అప్పుడు చాలా హెల్ప్ అయిందండి బేబీ క్యారియర్. హోప్ మీలో చాలా మందికి కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కార్ సీట్. ఈ కార్ సీట్ కూడా నేను హైలీ రికమెండ్ చేస్తానండి. ఎస్పెషలీ అండి ట్రావెలింగ్ అప్పుడు చాలా 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 హెల్ప్ అవుతుంది. మనం మీద పెట్టుకొని పిల్లల్ని అలవాటు చేసామంటే వాళ్ళు ఇంకా మీదే అలవాటు అవుతారండి. ఊరికే ఏడుస్తూ ఉంటారు, ఎక్కువసేపు ఉండలేరు. సో అదే కార్ సీట్లో అయితే చాలాసేపు వరకు కూర్చుంటారు, హ్యాపీగా నిద్రపోతారు. బికాజ్ అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, దానికి అంతా కుషన్ ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా పడుకుంటారు. అండ్ దాంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఫీడ్ కూడా చేయొచ్చు. సో అది ఫీడింగ్ చైర్ లాగా కూడా యూజ్ అవుతుంది. మీరు నా వ్లాగ్స్ చూస్తే మీకు తెలుసు, నేను కార్ సీట్ని చాలా చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను. అది నేను కార్లో యూజ్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఏంటంటే తనకి ఫీడింగ్ చైర్ లాగా యూజ్ చేస్తున్నాను. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండి. ఎస్పెషలీ బయట కంట్రీస్లో ఈ కార్ సీట్ లేకపోతే అలౌ కూడా చేయరు పిల్లల్ని. సో కంపల్సరీ కార్ సీట్ ఉండాలి. సో అందుకని అక్కడ కొనుక్కున్నాము. మళ్ళీ అలవాటు పోతుందేమో అని చెప్పి ఆ కార్ సీట్ ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా అదే వాడుతున్నాను. సో పిల్లలకి ఒక్కసారి కార్ సీట్ అలవాటు పోతే మళ్ళీ కూర్చోరు. సో అందుకనే ఫస్ట్ అయితే కార్ సీట్ అలవాటు చేయండి, అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ వరకు. వాళ్ళకి సేఫ్టీ కూడా, వాళ్ళకి ఇంజురీస్ ఏదైనా అయినా కూడా ఇంజురీస్ అవ్వకుండా ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ కార్ సీట్ని కూడా కొనుక్కోండి. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ హెల్ప్ అవుతే ప్లీజ్ లెట్ మీ నో, కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో హెల్ప్ అయిందా లేదా అని చెప్పి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ నేను చేయాలి అనేది కూడా కింద కమెంట్ చేయండి. సో నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను న్యూ వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Bye.